రైట్, మనతో పాటు శిరీష అలియస్ బర్రెలక్క ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తున్నారండి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 2.5 దాటి 3వ సంవత్సరానికి ఎంటర్ అయినాం. ఎట్లా ఉండబోతా ఉన్నది? ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చలనం అయితే కనిపిస్తలేదు. మరి దీంతో ఇంకేమైనా ఎఫెక్ట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది? ఆల్రెడీ ఇప్పుడు సీరియస్గానే స్టార్ట్ చేసిరన్న ధర్నాలు మీరు చూసి ఉండొచ్చు. పోయిన నెల కూడా సీరియస్గా చేసిరు. వెంటనే 2 డేస్ గ్యాప్ ఇచ్చి కూడా ధర్నాలు కట్టి 3 డేస్ చేసిరు. 14, 15, 16 అనుకుంటా వెంట ధర్నాలు చేసిరు. అది అయిపోయి 1 మంత్ అవుతుంది. మళ్ళీ ఇది స్టార్ట్ చేసిరు. మళ్ళీ 2-3 డేస్కి అట్లా స్టార్ట్ చేసి గట్టిగా ధర్నా చేసి అవుతుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమైందని అంటే కొంచెం భయపడుతున్నారు. కేసులు అవుతున్నాయి, అదొకటి ముందస్తు అరెస్టులు అంటే పిల్లల కంటే కూడా పేరెంట్స్ బాగా భయపడుతున్నారు. సో పేరెంట్స్ ఒకటే భయపడకండి, మీ పిల్లలకి ఏమవ్వదు. ఏమవుతుంది, మనం లాస్ అయినా పర్లేదు, మనకంటే ముందు ఇంకా చాలా మంది లాభపడతారు. ఇప్పటి వరకు 3 years అవుతుంది, అయినా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఏమన్నా అంటే 70,000 ఉద్యోగాలు వేసిన 70,000 ఉద్యోగాలు వేసిన అని చెప్పేసి చెప్తుండు. అదంతా ఫేక్. పోయి గత ప్రభుత్వం వేసిన జాబ్స్కి ఈయన ఇచ్చినట్టు బిల్డప్ కొట్టి అవి ఈయన అకౌంట్లో వేసుకున్నాడు. ఎవరో నాటిన మామిడి చెట్టు కర్మగాలి అది వెళ్ళిపోతే ఆ పనులు తీసుకొని నేను కాచిన పనులు నేను తింటున్నా అన్నట్టు బిల్డప్ చేస్తున్నాడు. ఈయనంతా వేస్ట్. సో గట్టిగా నిరుద్యోగులందరూ గట్టిగా ప్రయత్నిస్తే నోటిఫికేషన్ వస్తుందన్న, కానీ ఇంకా రావాలి, చాలా మంది రావాలి. నిరుద్యోగులను మీరందరూ ఇట్లా ఉద్యోగాల కోసం కొట్లాడే బదులు ఉపాధి హామీ పనికి పోవచ్చు మీరందరూ అని చెప్పి దానకిషోర్ మాట్లాడతాం. ఏం చెప్తారు దానికి? దానం కిషోర్ వాళ్ళ పిల్లల్ని దానికే పంపిస్తాడా అంటే తల్లిదండ్రులు ఇంతగానం కష్టపడి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది అన్న. 3 సంవత్సరాల నుంచి కోచింగ్లు యూనిక్ ఉంది, ఐఏసి చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వాటి అన్నింటికి ఈ కరువు పని కోసం ఆ కోచింగ్ తీసుకున్నది వాళ్ళంతా. 3 సంవత్సరాల నుంచి ఒకటే స్టడీ హాల్లో ఒకటే సీట్లో ఉండి కూడా కంటిన్యూగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళందరూ ఇది ఈ కరువు పని చేయడానికి ఈ క్వాలిఫికేషన్ కావాలనా అనడానికి కొంచెం అన్న తెలివి ఉండాలి కదన్న. వాళ్ళ పిల్లల్ని పంపిస్తారా గట్లనే? అన్ని వేస్ట్ మాటలు మాట్లాడతారు, బుర్రలేని మాటలు అంతే. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు కదా, నేను నైట్ ఎకానమీ జనరేట్ చేస్తా, మూసి పరివాహక ప్రాంతాల సైడ్ మొత్తం సుందరీకరణలో భాగంగా అది చేసి ఇక్కడ మీతోటి పండ్ల షాపులు పూల షాపులు ఇలాంటివి పెట్టిస్తా అని చెప్పి నిరుద్యోగులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా అనిపిస్తా ఉన్నది? నిజంగా డిగ్రీలు పీజీలు చేసి మరి యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయను అన్న. ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లల్ని ఒక పొజిషన్లో ఉండాలి అనుకుంటారు. ఎగ్జాంపుల్ కొంతమంది డ్రీమ్ కానిస్టేబుల్ ఉంటుంది, ఎస్ఐ ఉంటుంది, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే వాళ్ళకు ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ చదవాలి అనుకున్న వాళ్ళు అది ఓకే చేస్తారన్న. అంతేగాని పూల షాపులు పండ్ల షాపులు పెట్టడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు. కొంచెం టాలెంట్ ఉండి నేను ఒక బిజినెస్ రన్ చేయగలుగుతా అన్న ఆలోచన తనకుంటే ఆటోమేటిక్గా బిజినెస్ రన్ చేయగలరు. ఎగ్జాంపుల్ మా మమ్మీ ఉంది, ఆమె ఏం చదవలేదన్న, జస్ట్ 4th చదివింది, ఒక పెద్ద ఫాస్ట్ ఫుడ్ రన్ చేస్తుంది. దానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు కదా. ఇప్పుడు పూలు పండ్లు పెట్టించడానికి డిగ్రీలు పీజీలు చదివి లక్షలు పోసి చదివి పూల షాపులు పెట్టించడానికి ఈయన కావాలి, మన రేవంత్ రెడ్డి సార్ కావాలి. మేనిఫెస్టో ఎవరైతే తయారు చేసిండ్రో శ్రీధర్ బాబు, ఆయనే బాజాప్తా మన అసెంబ్లీ ముఖంగా చెప్పిండు, అసెంబ్లీ వేదికగా సర్కార్ కొలువులు అందరికి సాధ్యం కావని చెప్పి మాట్లాడిండు. 2 లక్షల ఉద్యోగాల అది తెచ్చిందే ఆయన. ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు తెచ్చిండు, సరే అందరు సర్కారు కొలువు చేయలేరు, బట్ ప్రయత్నిస్తున్నారు కదన్న. రాకపోతే ఓకే నాకు రాదు అని హోప్తోనే మళ్ళీ ప్రయత్నిస్తారు. రాకపోతే ఏదో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ ఏదో ఒకటి చేసుకుంటారు. అట్లా అని చెప్పి అందరికీ ఇవ్వలేమని చెప్పేసి మొత్తానికి ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదుగా. 2 లక్షలు ఇస్తున్నావు, ఇచ్చేయి. 2 లక్షల మంది తీసుకోగా మిగిలిన వాళ్ళు అరే దేవుడు నాకు రాసి లేదు నా రాతలా, నేను ఇంత కష్టపడ్డా నాకు రాలేదు, ఓకే వేరే బిజినెస్ చూసుకుంటారో లేకపోతే అమ్మ నాన్న చూపిస్తున్న వ్యవసాయం చేసుకుంటారో పూల షాపో పండ్ల షాపో ఏదో ఒకటి చూసుకుంటారు. అంతేగాని ఈయన మేము ఇవ్వలేము అనేది కరెక్ట్ కాదు కదా. వచ్చిన కాడికి చూసుకుంటారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను 34 దాకా నేనే సీఎం ఉంటా అని చెప్తున్నా, మీరేమో ఒక 2 సంవత్సరాల గద్దె దించుతుంది. మేమేం దించాం, అందరం కలిసి దించుతాం అంతే. గద్దె దించుతాడు, వేస్ట్. 34 కాదు కదా, అది పగటి కల రాదు. ఏం చేసిండు అన్న? నిరుద్యోగులను మోసం చేసిండు, ఏమంటారు రైతులను మోసం చేసిండు. ఫుడ్ చక్కగా లేదు, హాస్టల్స్లో ఎంతమంది ఫుడ్ పాయిజన్తోనే చచ్చిపోయారు, మీరు చూసే ఉంటారు. సో వేస్ట్. నెక్స్ట్ రావడం అనేది ఎన్ని సీట్లు కూడా రావు, వేస్ట్.